గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొండతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. బాల కార్మికులు లేని సమాజమే మన లక్ష్యం. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశ్రాంత ప్రిన్సిపల్ జడ్జ్ శాశ్వత లోక్ అదాలత్ న్యాయమూర్తి జి వల్లభనాయుడు పిలుపు. మందకోడిగా సాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ 2464 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపిన డిఈఓ ప్రేమ్ కుమార్. కూటమి ఏడాది పాలనలో ప్రకటనలు ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మండిపాటు. ఇక డీటెయిల్స్ చూద్దాం. బాలలు బాల కార్మికులుగా మారడానికి తల్లిదండ్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని లోక్ అదాలత్ శాశ్వత న్యాయమూర్తి జి వల్లభనాయుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ మరియు జిల్లా విద్యాశాఖ మరియు యాక్సెసివ్ జస్టిస్ ఫర్ చిల్డ్రన్ హోమ్ అప్ హోల్డ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత ప్రిన్సిపల్ జడ్జ్ మరియు శాశ్వత లోక్ అదాలత్ న్యాయమూర్తి అయిన జి వల్లభనాయుడు మాట్లాడారు. తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు బాగోలేక పిల్లలపై ఆధారపడుతున్నారని, అంతేకాకుండా నిరక్షరాస్యత, అభివృద్ధి పథకాలపై అవగాహన లేకపోవడం, వలస వెళ్లడం, ఇంటి పనులకు పెట్టడం, ఆర్థిక మాంద్యం ఈ కారణాల వల్ల బాలబాలికలను కార్మికులుగా మారుతున్నారని ఆరోపించారు. బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షతన వహించిన డిప్యూటీ కమిషనర్ లేబర్ శ్రీమతి సునీత మాట్లాడుతూ, బాల కార్మికులను రెస్క్యూ చేయడంలో మా సంస్థ మరియు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరం కలిసి విశేషంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు కూడా అది జనాభా మారుతూనే ఉంటుంది. అట్ ప్రజెంట్ ప్రస్తుతం భారతదేశ జనాభా 146 కోట్లు దగ్గరలో ఉంది. దాంట్లో యాజ్ పర్ ది సర్వే ప్రకారం 6 కోట్ల మంది బాల కార్మికులు ఎన్నో వ్యవస్థల్లో పనిచేయడం జరుగుతుంది. అనధికార లెక్కల ప్రకారం 10 కోట్ల మంది బాల కార్మికులు ఎన్నో దీంట్లో ఫ్యాక్టరీలో కానివ్వండి, ఇంకా మిగతా దీంట్లో హోటల్స్లో కానివ్వండి, వేరే వేరే దీంట్లో పనిచేయడం జరుగుతుంది. సో ఈ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం అనేది ఏ ఒక్కరి చేతుల్లో లేదు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సో 100% మనం సక్సెస్ చేయగలమా అంటే చేయలేం. వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ ఐ కెన్ సే. ఈ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అనే దినోత్సవాన్ని అప్పటి నుండి జరుపుకోవడం జరుగుతుంది. 2002 నుంచి తీసుకుంటే 2008 వరకు గ్రాడ్యువల్గా మనం చాలా వరకు అంటే అందరం కూడా గ్రాడ్యువల్గా ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది నిర్మూలించడానికి సఫలీకృతం అవుతున్నామని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బాల కార్మిక వ్యవస్థ ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటే దానికి నిర్మూలించడానికి ప్రభుత్వం చాలా పథకాలు పెడుతుంది. ఎందుకంటే నిర్బంధ విద్య, ప్రాథమిక విద్య ఇవన్నీ చాలా చాలా పథకాలు తీసుకొచ్చి వాళ్ళకి ఉచిత భోజనం, బుక్స్ కానివ్వండి, మిగతా గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే కావలసిన సదుపాయాలన్నీ కూడా ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి తమ వంతు సహకారాలు అందిస్తుంది. ఇది నిరంతరం కొనసాగుతూ మళ్ళీ తిరిగి వాళ్ళ పాఠశాలలో చేర్పించే వరకు కూడా అది బాధ్యత తీసుకుని ఎన్రోల్ చేయిస్తున్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఆన్లైన్లో ఉండాల్సిందే. ఎక్కడ కూడా ఇప్పుడు ఆఫ్లైన్తో సరిపోదు. పాఠశాలలో ఆ వయసులో ఉండవలసిన విద్యార్థులందరూ ఆన్లైన్లో మాకు కనిపించాలి. సో ఆ రకంగా చేస్తూ అయినప్పటికీ ఇంకా కొంతమంది విద్యార్థులు మాకు తెలియకుండా, మా దృష్టిలోకి రాకుండా అక్కడక్కడ పనులకు వెళుతూ చైల్డ్ లేబర్గా చేస్తూ ఉన్నప్పుడు ఈ చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వారు చేసిన ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా సిఆర్పీలు కూడా పార్టిసిపేట్ చేస్తూ వివిధ ఏరియాలన్నీ కూడా తిరుగుతూ షాప్స్లో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళు పాఠశాలలో చేర్పిస్తున్నారు.
వాళ్ళు కంటిన్యూ అయ్యేటట్టుగా కూడా తర్వాత ఫాలో అప్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా పిల్లలు ఆ వయసులో చదువుకోవాల్సిన వయసు కాబట్టి పాఠశాలలోనే కొనసాగాలి అనేది మనందరి అభిప్రాయం. అది కొనసాగేటట్టు చేయాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్తో పాటు ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఉంది. బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ఇది వరల్డ్ వైడ్గా ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో కూడా ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద జనాలందరికీ కూడా మేము ఈ విశాఖపట్నంలో ఈ బాల కార్మికుల గురించి ఏమైతే చేస్తున్నామో అదేవిధంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏమి పురోగతి సాధించాము అనే దాని మీద ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. అదేవిధంగా జూన్ 1 నుంచి 30 జూన్ వరకు గౌరవనీయులు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక ర్యాండమ్గా మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు. అదేవిధంగా ఎన్సిపిసిఆర్ వారి సూచనల మేరకు రెస్క్యూ పాన్ ఇండియా రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాము 3.0 ఒకటి లాంచ్ చేయటం జరిగింది ఈ రోజు నుంచి. సో దీనికి సంబంధించిన డ్రైవ్ కూడా జూలై 1 నుంచి 15 వరకు జరుగుతుంది విశాఖపట్నం జిల్లాలో. సో అందరూ లైన్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరేది ఏంటి అంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తే కంపల్సరీగా పురోగతి అనేది సాధిస్తాము. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, కానీ ఈ అవేర్నెస్ అనేది ఇంకా సరిపోదు. మనం ఇంకా ఎఫర్ట్స్ పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి కంపల్సరీగా మేమందరం కలిసి ఈ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించే విధంగా మా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. చేశాం సార్. ఇప్పటిదాకా ఈ డ్రైవ్లో అంటే జూన్ 1 నుంచి 30 వరకు 5 మందిని బాల కార్మికుల్ని విముక్తి చేయటం జరిగింది సార్. వాటికి సంబంధించిన ప్రాసిక్యూషన్ కానీ క్లెయిమ్స్ కానీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక ముందు కూడా మేము అంటే మాకు గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ వారు చెప్పింది ఏంటి అంటే ఇప్పటిదాకా మనము ఏదైతే వల్నరబుల్ ప్లేసెస్ అని మేము పట్టుకున్నామో ఇంతకు ముందు ఉన్న బాల కార్మికులు ఎక్కడైతే ఎక్కువగా దొరికారో వాటిని ప్లేసెస్ కింద ఐడెంటిఫై చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు ప్లేసెస్ని డిఫరెంట్గా ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. ఏంటి అంటే ఎవరైనా ఎక్కడన్నా చూస్తున్నారు, మనకి పూర్తిగా తెలియకపోవచ్చు. బట్ కొన్ని విషయాల్లో ఏమవుతుంది అంటే కొంతమంది మాకు కంప్లైంట్ చేయటం జరుగుతుంది. వాళ్ళ విషయాల్ని గోప్యతగా ఉంచి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి మేము ర్యాండమ్గా తనిఖీలు చేయటం కూడా జరుగుతుంది. ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడిన అప్పలరాజుకు యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అధికారులు హైకోర్టులో అప్పీల్ చేయాలని బాధితులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అప్పలరాజు చిత్రపటానికి చెప్పుల దండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత మహిళలను కులం పేరుతో తిట్టిన అప్పలరాజును వాసులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని దాచిపెడుతున్న అప్పలరాజు కుటుంబంపై కూడా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఎట్టి పరిస్థితుల్లోని మోసానికి పాల్పడిన నిందితునిపై చట్టపరమైన చర్యలు పూనుకునేందుకు వెనకాడకూడదంటూ స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు సుబ్బారావు, చంద్రశేఖర్, బాధితులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి న్యాయం చేయాలి, మహిళలకి న్యాయం చేయాలి. 3 కోట్లు ఎత్తుకెళ్ళిపోయి హైకోర్టులో బెయిల్ రాకుండా 3 టౌన్ పోలీస్ కమిషనర్ గారు వెంటనే చొరవ చూపించాలి. హోమ్ మినిస్టర్ అనిత గారు న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే చర్య తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. బాల వెంకట అప్పలరాజు 3 కోట్ల రూపాయలు దాదాపు 20-30 మంది మహిళల దగ్గర ఇల్లు కట్టించిస్తామనేసి 3 కోట్ల రూపాయలు కాజేసి పరారైపోయాడు. దాదాపు 6 మాసాలు గడిచాయి. పోలీసుల వారు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ నెల 16వ తేదీన హైకోర్టులో బాల అప్పలరాజు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్పీల్ పెట్టుకున్నారు. ఆ బెయిల్ని రాకుండా 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవాలి.
3 టౌన్ పోలీసులకి నీతి నిజాయితీ ఉంటే, వాళ్ళు నిజంగా పోలీసులే అయితే ఖచ్చితంగా ఈ బెయిల్ని రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఎందుకంటే ఇంతమంది మహిళలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ వాయిదాల మీద వాయిదాలు వేయడం తప్ప వాళ్ళకి న్యాయం జరగట్లేదు. 3 కోట్ల రూపాయలంటే కాయా కష్టం చేసి ఎంగిలి గిన్నెలు కడుక్కొని ఈ ఇంటి పనులు పాచి పనులు చేసుకొని తెచ్చుకున్న డబ్బులు పైసా దాచుకొని ఇల్లు వస్తుందని ఆస్తోనే పాపం మోసపోయిన ఈ మహిళలకి న్యాయం చేయాలి. మన రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత గారు మరి మహిళల బాధని పట్టించుకోవాలనేసి సందర్భంగా మేము కోరుతున్నాం. వీళ్ళకి న్యాయం చేయాలి. పోలీసులకి సరైన డైరెక్షన్ ఇచ్చి హైకోర్టు నుంచి ఏవైతే స్టేటస్కో వచ్చిందో దాన్ని విత్డ్రా చేయించి వెంటనే విశాఖపట్నానికి అప్పలరాజుని తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత పోలీసులు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 9 సంవత్సరాలు హేమ అనే అమ్మాయితో సావాసం చేసి ఆవిడ మోసం చేసి ఆవిడ దగ్గర బంగారాన్ని కాజేసి పరారైపోయాడు. ఒకళ్ళు కాదు, మొత్తం అనేక మంది, ఇంకెంతమంది ఉన్నారో మనకి విశాఖపట్నం తెలియదు. అటువంటి వాడిని 420 కేసు కింద 2 టౌన్ పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టాలి. ఆ మహిళ హేమ అనే మహిళ ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళ నుంచి తిరుగుతుంది 2 టౌన్ కూడా. 2 టౌన్ పోలీసు వారు ఎంక్వైరీ చేశారు. ఆవిడ పెట్టిన ఫిర్యాదులో ఏవైతే అభియోగాలు మోపారో అవన్నీ నిజమని తేలింది. అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేయట్లేదని మేము సందర్భంగా అడుగుతున్నాం. ఏదైనా తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే పోలీసులు వెంటనే 24 గంటలు తిరక్క ముందు అరెస్టులు చేస్తారు, 200 కేసులు పెట్టేస్తారు. ఈ మధ్య మనం చూస్తున్నాం అనేక కేసులు పోలీసులు తలుచుకుంటే ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఎన్ని పాయింట్లు ఎన్ని యాక్టులు తేవాలో అన్ని యాక్టులు మోపేసి పోలీసులు కేసులు పెడతారు, ఇళ్లల్లో నిర్బంధిస్తారు, రోడ్డు మీద రాకుండా చేస్తారు. అటువంటిదో పెద్ద మోసగాడు ఇంతమందిని మోసం చేసిన పాలప్పలరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే 16వ తేదీన హైకోర్టులో 3 టౌన్ పోలీసు వారు వెంటనే యాంటిసిపేటరీ బెయిల్ లేకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి, అపీల్ చేయాలని ఈ సందర్భంగా ఈ బాధిత మహిళలందరి తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. విశాఖలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లోని కొత్త భవంతి నిర్మాణ పనులను ఐసిఐసిఐ బ్యాంక్ ప్రారంభించింది. టాటా మెమోరియల్ సెంటర్తో కలిసి హాస్పిటల్ ప్రాంగణంలోని నూతన భవనానికి గాను శంకుస్థాపన చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా, ముంబై టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సుదీప్ గుప్తా సమక్షంలో ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖుల సమక్షంలో ఎస్కే రావు ఆడిటోరియంను సిన్హా ప్రారంభించారు. కొత్త ఆడిటోరియానికి మౌలిక సదుపాయాలు, ఎక్విప్మెంట్ పరంగా టీఎంసీకి ఐసిఐసిఐ ఫౌండేషన్ సహాయ సహకారాలను అందించింది. ఐసిఐసిఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది పేషెంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతోందని అన్నారు. That the first step was taken in 1941 when a hospital was set up in Bombay by Sir Dorab Tata for his wonderful wife Meherbai Tata. She had developed cancer and she had to be taken to London for treatment, and he resolved that Indians should not need to go out of India to receive treatment for this disease. So that journey began in 1941, and I have to say that we have not covered 1,000 miles. We will not cover 1,000 miles in many decades, but we are trying to get there. There are many organizations with resources, but there are few organizations that also have their heart in the right place. And I have to say that during my interactions with the ICICI Bank, the ICICI Foundation and various other organizations under the ICICI, they have outstanding leaders who have hearts in the right place. Many of you are not privy to those proceedings, but let me tell you that today is the culmination of hours and hours and hours and days and weeks and months of hard work that has gone in to bring, even during COVID time, we had several thousand patients coming to this hospital for cancer services. And I can proudly tell you, in the last 2 years, we have been registering 9,000 new cancer patients every year for treatment in this unit.
and every cancer patient who is being treated in this hospital gets the best state-of-art treatment according to our Tata Memorial Center guidelines. So no patient has to reach Mumbai Tata Memorial Hospital. Today is an auspicious day for us, which marks expansion of phase 1 of our facility, and we are happy that the entire team from PHC, not only doctors but also our engineering colleagues who are here, work with architects, work with ICICI Foundation. Special mention to Mr. Sanjay Datta and Vinith. As Girish mentioned, last 2-3 years we have been working hard to come up with what is best as of today in children as well as blood cancer care in this part of the country. And we are very proud and happy that this would be the first project which will be kicked off among the 3 projects which are lined up for PHC. More importantly, we would also, on behalf of all my colleagues who are working very hard here, we promise that we continue to do the same care, improve the quality further with the new building being constructed. విశాఖపట్నం గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్లో సంస్థ నిధులతోనే అభివృద్ధి చేయాలనే డిమాండ్తో అకేపాలెం హాస్పిటల్ వద్ద ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు నేడు 256వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నాయకులు మద్దతునిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి కోట్ల లాభాలతో ఉన్న పోర్టుకు చెందిన హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని, టెండర్లు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. చేయరాదు కోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ చేయరాదు కోర్ట్ హాస్పిటల్ అసిస్టెంట్ డాక్టర్ రిక్రూట్ చేయాలి కోర్ట్ హాస్పిటల్ అసిస్టెంట్ డాక్టర్ రిక్రూట్ చేయాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు కోర్ట్ హాస్పిటల్ నిపుణులైన డాక్టర్ సిబ్బంది నియమించాలి కోర్ట్ హాస్పిటల్లో నిపుణులైన డాక్టర్ వందలాది కార్మిక ఐక్యత జిందాబాద్ సిఐటియు కోర్ట్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలి కోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ గా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవద్దా వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. పోర్ట్ హాస్పిటల్ని సొంత నిధులతో అభివృద్ధి చేయాలి, అలాగే పోర్ట్ టెండర్లని రద్దు చేయాలి. పోర్ట్ హాస్పిటల్లో పరికరాలు ఏమైనా పాడైపోయినవి ఉంటే అవన్నీ కొత్తవి ఏర్పాటు చేసి పోర్ట్ హాస్పిటల్ని డాక్టర్స్ని సిబ్బంది కూడా నియమించాలి. అలాగనే ఒకవేళ రిక్రూట్మెంట్ కానీ తీసుకోలేనట్లయితే ప్రైవేట్ వాళ్ళని సరే వాళ్ళకి కావాల్సిన డైలీ వేజ్ ఇచ్చిన అమౌంట్ పెంచుతూ వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా డాక్టర్స్ని సిబ్బంది తీసుకొని ఈ పోర్ట్ హాస్పిటల్ ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే ఈ పోర్ట్ హాస్పిటల్ 40,000 మందికి పోర్ట్ హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తున్నది. అందులో భాగంగానే కరోనా టైంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్లోన బెడ్లు ఖాళీ అయిపోవడం వల్ల ఈ కరోనా టైంలోనూ పోర్ట్ హాస్పిటల్ నుంచి కిట్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది రోగులుగా ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగనే ఈ పోర్ట్ హాస్పిటల్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రత్యేకమైన ఒక పేరుంది. గతంలోనైతే పోర్ట్ హాస్పిటల్ నుంచి మెయిన్ ఆఫీస్ దగ్గరలో ఉండేది పాత హాస్పిటల్. 50 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ డిస్పెన్సరీని తీసి పోర్ట్ హాస్పిటల్ 150 పడకలు గల హాస్పిటల్ కట్టడం జరిగింది. ఆ 150 పడకలు ఇప్పుడు నుంచి 80 పడకలతో రన్ అవుతుంది. అలాగే 40,000 ఇండైరెక్ట్గానే కార్మికులు, పెన్షనర్స్, అలాగే ఫ్యామిలీ పెన్షన్ అందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. కావున ఈ పోర్ట్ హాస్పిటల్ వల్ల అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని పోర్ట్ హాస్పిటల్ అండర్లో ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే పోర్ట్ హైవేకి ఆనుకునే దగ్గరలో ఈ 7 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఈ 7 ఎకరాలను ఎకరన్నరలో పోర్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. కావున ఈ పోర్ట్ హాస్పిటల్ పోర్ట్ అండర్లో ఉండి ప్రజలకు వైద్యం అందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టయితే మటుకు వైద్య సదుపాయాలు మాకు అంతగా అందవు. కావున మాకు ఇప్పుడు వరకు అందుతున్న వైద్యం ఆ విధంగానే కొనసాగాలని కోరుచున్నాం సార్.
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నేడు జిల్లా పరిషత్లోని 3వ రోజు కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 2464 దరఖాస్తులు తమకు ఉపాధ్యాయుల నుంచి అందాయని తెలిపారు. తొలి రోజు సర్వర్ డౌన్ అవడం వల్ల ప్రక్రియ మందకొడిగా సాగిందంటూ వెల్లడించారు. నేడు దాదాపుగా 1000కు పైగా దరఖాస్తులను పరిశీలించామని అన్నారు. నెగిటివ్ స్కోర్, అర్హతల ఆధారంగా బదిలీల దరఖాస్తులను, అర్జీలను పరిగణలోకి తీసుకుంటున్నామంటూ తెలిపారు. మన విశాఖ ఉమ్మడి జిల్లాలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల యొక్క మాన్యువల్ కౌన్సిలింగ్ అది జరుగుతుంది. గత 2 రోజుల నుంచి జరుగుతుందండి. మనకు 2464 మంది ఉపాధ్యాయులు దీనికి అప్లై చేసుకున్నారు. ఇందులో భాగంగా 800 మందికి మనకు నిన్నటిదాకా కంప్లీట్ చేసామండి. ఈరోజు ఉదయం నుంచి 800 మందికి పిలిచాం. ఉదయం 400 మందికి, మధ్యాహ్నం 400 మందికి, మిగిలిన 864 మందికి రేపు పిలిచి రేపంతా కూడా కంప్లీట్ చేసేస్తాం సార్. అంతా కూడా సాఫీగా జరుగుతుంది. టీచర్స్, సంఘాలు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు, వారి సలహా మేరకు చక్కగా ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ కౌన్సిలింగ్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. మీరు అందరూ కూడా విజువల్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హెచ్పివి కేవలం గర్భాశయ క్యాన్సర్కు మాత్రమే పరిమితం కాదని, వల్వా, యోని, పాయువు, పురుషాంగం, ఓరోపారింక్స్ క్యాన్సర్లతో కూడా సంబంధం కలిగి ఉంటుందని అన్నారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తోందని అన్నారు. 15 నుంచి 25 సంవత్సరాల మధ్య హెచ్పివి ఇన్ఫెక్షన్ గరిష్టంగా ఉన్నందున ముందస్తు అవగాహన, సకాలంలో నివారణ చర్యలు చాలా అవసరమని హితవు పలికారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సరసమైన హెచ్పివి వ్యాక్సిన్తో హెచ్పివి సంబంధిత క్యాన్సర్ల నుంచి ప్రతి వ్యక్తిని రక్షించుకోగలమని చెప్పారు. వైద్య నిపుణులు నిఖిత హాస్పిటల్ డైరెక్టర్ అండ్ చీఫ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ సునందరాణి గుప్తా, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రసూతి మరియు గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రెడ్ల విద్యారామ, మెడికోవర్ హాస్పిటల్ చీఫ్ నీనాలజిస్ట్, విజయనగరం మెన్స్ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ మానం, నీనాలజిస్ట్ ఫెలోషిప్, మదర్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో నైనాలజిస్ట్, పీడియాట్రిస్టులు పాల్గొన్నారు. In our country, less than 1% of the girl children are vaccinated, and surprisingly, many of the gynec of the above. అయితే ఈరోజు మన అందరం ఇక్కడ అసెంబ్లీ అయింది మెయిన్గా హెచ్పివి వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేయడానికి. దాని రోల్ ఏంటి, హెచ్పివి వ్యాక్సిన్ రోల్, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి దాని రోల్ ఏంటి. సో అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి 8 నిమిషాలకి ఇండియాలో ఒక ఉమెన్ చనిపోతున్నారు సర్వైకల్ క్యాన్సర్తో. సో దట్ ఈస్ ద బర్డన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఏంటంటే ఈ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానివల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో బై ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్, బై గుడ్ వ్యాక్సినేషన్ అప్టేక్ ఇన్ ద సొసైటీ, యాక్చువల్లీ వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్, దీనివల్ల వేరే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ప్రివెంట్ చేయొచ్చు. వెజనల్ క్యాన్సర్ అని, యానల్ క్యాన్సర్ యాజ్ వెల్ యాజ్ పెనైల్ క్యాన్సర్. సో దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే అబ్రాడ్లో దిస్ ఈజ్ హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ రొటీన్. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో వాళ్ళు ఏంటి ప్రూవ్ చేశారంటే హెచ్పివి వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఇచ్చి కంప్లీట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎరాడికేట్ చేయగలిగారు. మనందరికీ తెలిసిందే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అలాగే మనకి తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి యాన్యువల్గా కూడా మోర్ దాన్ 1,00,000 మించి ఉమెన్ డెత్స్ అవి అవుతూ ఉంటాయి ఈ వ్యాక్సిన్ వల్ల, ఈ క్యాన్సర్ వల్ల. బట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్. దీనికి ఒక వ్యాక్సిన్ ఉంది ఆల్రెడీ. మనకి మిగతా కంట్రీస్లో కానీ, డెవలప్డ్ కంట్రీస్లో కానీ ఈ వ్యాక్సిన్ గురించి చాలా అవేర్నెస్ ఉంది, కానీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. కాకపోతే మనకి ప్రాబ్లం అంటే ఇండియాలో దీని గురించి అంతగా అవేర్నెస్ లేదు. సో ఈ వ్యాక్సిన్స్ అనేది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే చాలా కాస్ట్లీ ఉండేవి, యాక్సెస్ పబ్లిక్ అంతగా ఉండేవి కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి చాలా ఈజీగా రీచబుల్, బాగా అవైలబుల్ వ్యాక్సిన్స్, కాస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ అయితే దొరికాయి. వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ 99 to 100% ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువ శాతంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి ఉందో వాళ్ళల్లో 1/5 అంటే 20% మంది మన దేశంలోనే ఉన్నారు. దీనివల్ల మనకి అర్థమైంది ఏంటంటే మన భారతదేశంలో కార్సినోమా సర్విక్స్ కేసెస్ చాలా ఎక్కువ శాతంలోనే ఉన్నాయి. ఇంకొక విషయం దురదృష్టకరంగా ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కొంత ఆలస్యంగా మన దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే స్టేజ్ 3-4లో వస్తుంటారు. చాలా రీసెర్చ్ అయిన పిమ్మట అర్థమైన విషయం కార్సినోమా సర్విక్స్ అనేది హ్యూమన్ పెపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని. అందువల్ల దీనికి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోకూడదు అన్న చాలా రీసెర్చ్, చాలా పరిశోధనలు, అధ్యాయాలు అయిన తర్వాత హ్యూమన్ పెపిలోమా వైరస్కి యాంటీగా ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగింది. ఈరోజు ప్రోగ్రాం ద్వారా మా గైనకాలజిస్టులందరికీ ఈ అవగాహన సదస్సు నిర్వహించాలని, హెచ్పి వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి, ఉపయోగాలు ఏంటి, అవసరమైతే మగపిల్లలు కూడా ఇచ్చినందువల్ల లాభాలేంటి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, చాలామందికి డౌట్లు ఉంటాయి. ఈ డౌట్లన్నీ క్లారిఫై చేసే ఉద్దేశంతోనే ఈ సదస్సు ఇవాళ నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రణాళిక మన కీలకంగా భావించి బాగా కనుక చేస్తే బహుశా 2040 సంవత్సరానికి మన అట్లీస్ట్ ఒక 50-70% అయినా ఆడపిల్లలందరూ వ్యాక్సిన్ ఆల్రెడీ తీసుకునే ఉండేలాగా జరుగుతుంది. దీనివలన చాలా లాభం ఉంది. కార్సినోమా సర్విక్స్ కేసులు తగ్గుతాయి, దానివలన సంభవించే మరణాల శాతం కూడా తగ్గుతుంది. అందువల్ల రేపు పొద్దున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అవైలబుల్గా లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మీ అందరం కూడా గైనకాలజిస్టులుగా మా అసోసియేషన్ తరఫున కూడా గవర్నమెంట్కి కూడా చెప్తున్నాం ఏంటంటే ఇది ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అని చెప్తున్నాం. బహుశా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కన్విన్స్ అయ్యి ఇది కూడా మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఎలా అయితే బీసీజీ వ్యాక్సిన్, డిపిటీ వ్యాక్సిన్ ఇవన్నీ ఇస్తున్నారో అలా కూడా ఇంక్లూడ్ చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందని మా అందరి భావన. సో ఇదే విషయమే గవర్నమెంట్తో లైజన్ చేస్తోంది మా గైనిక్ అసోసియేషన్. గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు ప్రముఖ విశ్లేషకులు సంపత్ కుమార్. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరుపైన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు పరం చేస్తే మెయింటెనెన్స్ బాగుంటుందనే నెపంతో ఎయిర్ ఇండియాను టాటా వారికి అప్పచెప్పారని, అయినా ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన పైలట్లను నియమించినప్పటికీ కూడా సాంకేతిక లోపాలను ముందుగా గమనించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా వివరించారు. నిన్న ఫ్లైట్ పడిపోయిన సంఘటనలో అహ్మదాబాద్లో సుమారు 250 దాటి కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. మరి ఎంతో విషాదకరమైన విషయం వాళ్ళ ప్రాణాలను గాలిలో కలిసిపోవటం అనేది. మరి అదే కాకుండా సుమారు 25 మంది మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు. వాళ్ళు ప్రజలకు ఎంతో సేవ చేయవలసినటువంటి వాళ్ళు. ఈ రెండు కూడా చాలా బాధాకరమైన విషయాలు. ముఖ్యంగా ఫ్లైటు పడిపోయిందంటే కొంతమంది అనుకుంటారు అదే ఫ్లైట్ తర్వాత మన పైలట్ సరిగ్గా నడిపాడా లేదని కొంతమందికి అనుమానం వస్తుంది. ఫ్లైట్ పైలట్స్ ఇద్దరు కూడా చాలా అనుభవం ఉన్నాళ్లే, అందులో సమస్య ఏమీ లేదు. పైగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిన 1 నిమిషానికి ముందే కూడా ఏంటంటే అది సుమారు 58 సెకండ్లకే పడిపోయిన పరిస్థితి ఉంది. మరి యాక్చువల్గా ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయటంలో ఏంటంటే ఆ ప్రెషర్ సరిగ్గా బిల్డప్ కాలేదని నేను అనుకుంటాను. ఆ ఎయిర్ తాలూకు ప్రెషర్ బిల్డప్ అవ్వాలి కదా, ఆ బిల్డప్ కావటం సరిగ్గా. ముఖ్యంగా ఏంటంటే ఫ్లైట్ ఎప్పుడైనా టేక్ ఆఫ్కి ముందు చెక్కింగ్లు జరుగుతాయి. మెకానికల్ సిబ్బంది వెళ్ళి చెక్కింగ్ చేస్తారు. ఆ చెక్కింగ్ చేయడం కూడా కొన్ని ల్యాప్సెస్ కనపడుతున్నాయి. అదే కాకుండా ఏంటంటే అంతకుముందు ఆ ఫ్లైట్కి సంబంధించి 2 సార్లు కొంతమేరకు యాక్సిడెంట్స్ గురైనటువంటి పరిస్థితి ఉంది. మరి డీజీసీఏ కూడా కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశాడు ఆ ఫ్లైట్ తాలూకు మూవ్మెంట్ మీద. మరి అయినా కూడా ఇది జరిగిందంటే చాలా విచారకరమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ రంగంలో ఉండేటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ దాన్ని ప్రైవేట్ తీసుకెళ్తే టాటా వాడు ఏదో మాయ చేస్తాడు, దాన్ని బ్రహ్మాండంగా నడుపుతాడు అనేది ఒక ఒపీనియన్ కూడా కేంద్ర ప్రభుత్వము ఇదంతా కూడా మీడియా కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అది కరెక్ట్ కాదు. ఇవాళ టాటా వాడి చేతికి వెళ్ళినా సరే ఇవాళ ప్రపంచంలోనే అరుదైనటువంటి ఒక సంఘటన, కొన్ని వందల మంది చచ్చిపోవటం అంటే చాలా అరుదైనటువంటి యాక్సిడెంట్ ఇది జరిగిన పరిస్థితి ఉంది. అందువలంటే ఫ్లైట్స్
తర్వాత బోయింగ్ తాలూకు ఫ్లైట్స్ మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి, ఆ టెక్నికాలిటీ మీద అవి కూడా రెక్టిఫై అవ్వాలి. అదే కాకుండా ఫ్లైట్స్ మనం ఆపరేట్ చేసే ఫ్లైట్స్ నిరంతరం చెకింగ్ జరిగి సూపర్ చెకింగ్ కూడా ఇంకోటి జరిపేసేసి దాని మీద అంటే ఈ ప్రాణాలన్నీ బలిపాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి యాక్చువల్గా మినిస్టర్లు ఉన్నారు, డైరెక్టర్ జనరల్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మరి ఏం చేస్తున్నట్లు లెక్క ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. కాబట్టి అంటే ఫ్లైట్కి సంబంధించిన గాలిలో ఎగురుతారు కాబట్టి కింద యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద 45 ఉంటే ఒకళ్ళు చచ్చిపోతారు, ఒకళ్ళిద్దరు బతుకుతారు. ఇది అది కాదు సమస్య, మొత్తంగా తుడిచిపెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ప్రాణాలు చాలా అమూల్యమైనవి, తిరిగి రావు. కనుక ఏంటంటే ఆ కుటుంబాలకు మనం ఏమీ చేయలేము. అందుగురించి ఏంటంటే ఆ ఫ్లైట్స్కి సంబంధించి ఫిట్నెస్కి సంబంధించి చాలా థరో చెక్కింగ్ అవ్వాలి. చెక్కింగ్ మీద ఇంకో చెక్కింగ్ చేసినా కూడా సూపర్ చెక్కింగ్ అన్నా అవ్వాలి. అవి ఏంటంటే దాన్ని రెక్టిఫై చేసేసి ఆరంగా చేయాలి. కండిషన్లో లేని ఫ్లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేయాలి. ఫిట్మెంట్ లేని ఫ్లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలి. అది మేము కోరుతున్నారు ప్రజలు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కూడా కల్పించారు.
కూటమి ఏడాది పాలనలో ప్రకటనలు ఆర్భాటాలు తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఆరోపించారు. జగదాంబ సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు, ఆర్కే ఎస్వి కుమార్, వి కృష్ణారావుతో కలిపి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా గుజరాత్ అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన ధరలు పెరిగి ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును కార్మికులను కాపాడుతామని చెప్పి కేంద్రం చెప్పుచేతల్లో నడుస్తూ ప్లాంట్ ప్రైవేటీకరణకు అండగా నిలుస్తోంది అంటూ మండిపడ్డారు. కార్మికులు ఎక్కువైపోయారని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులను 4,000 మందిని అక్రమంగా అన్యాయంగా తొలగించారు అంటూ వారు ఆరోపించారు. ఘోర విమాన ప్రమాదం జరిగి 265 మంది వసూలు బాశారు. వీరికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మృతుల కుటుంబాలకి పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి నేతలు వారు చేసినటువంటి ఘనకార్యాల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ సంవత్సర కాలం కూటమి పాలన చూస్తే విశాఖపట్నం ప్రజానీకానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చూసుకుంటే ప్రధానంగా విశాఖ ఉక్కుని, కార్మికుల్ని రక్షిస్తాం, మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేట ముంచే కార్యక్రమానికి ఒడిగట్టింది, కొనసాగిస్తుంది. రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషను ఇవ్వలేదు. నిన్నగాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు వాళ్ళ డివిజను. జమ్మూకు సంబంధించి 6 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన డిపిఆర్ కానీ, గెజిట్ నోటిఫికేషన్ కానీ, పాలనా యంత్రాంగం కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది. జమ్మూలో 6 నెలలు జరిగితే, 6 నెలలు ప్రారంభమైతే 11 సంవత్సరాలైనా సరే ఇక్కడ అధిగతి లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కార్మిక సంక్షేమానికి సంబంధించి స్కీమ్ వర్కర్స్ ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, మాకు అధికారం ఇవ్వండి, మీ జీతభత్యాలు పెంచుతామని చెప్పి అన్నారు. కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి రక్షణ కల్పిస్తామని చెప్పి అన్నారు. తీరా అధికారులు చెప్పేది చేస్తుంది ఏంటి? అదే నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు. కార్మికులు జీతాలు పెంచడం లేదు, ఉద్యోగాన్ని తొలగిస్తున్నారు. మరోవైపు కార్మికులు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలు తొలగించి 4 లేబర్ కోడ్స్గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సిన పోయి, దాన్ని ఆపాల్సిన పోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పూనుకుంది. రిజిస్ట్రేషన్స్ చేస్తామని చెప్పి జీవో 30 ప్రకారం చేస్తామని చెప్పి అన్నారు. సంవత్సరం అవుతుంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి ముందడుగు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పంచగ్రామాల భూ సమస్య హడావిడి చేశారు, రాగానే పరిష్కారం చేస్తున్నట్టు, పరిష్కారం అయిపోయినట్టు హడావిడి చేశారు. ప్రజలు కూడా విశ్వసించారు, నమ్మారు అవుతుందని చెప్పని. దానికి పక్కన పడే పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. కాలుష్యం సంబంధించి ప్రధానంగా అదాని గంగవరం పోర్టు, ఫార్మా కంపెనీలకు సంబంధించి, ఇతర ప్రైవేట్ రంగానికి సంబంధించిన పరిశ్రమల నుంచి ఈరోజు విశాఖపట్నం కాలుష్య కోరలు చిక్కుంది. మాకు అధికారం ఇస్తే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తామని చెప్పన్నారు, చర్యలు చేపడతామని చెప్పన్నారు. కాలుష్యం పెరుగుతూ ఉంది, పరిశ్రమల ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి, మరణాలు పెరుగుతూ ఉన్నాయి, 100 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతూ ఉన్నాయి. ఇది ప్రజలు జరుగుతున్న నష్టం. రెండో వైపు పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్లకి 100 కోట్ల లాభాలు వస్తూ ఉన్నాయి. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. బాల కార్మికులు లేని సమాజమే మన లక్ష్యం. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశ్రాంత ప్రిన్సిపల్ జడ్జ్, శాశ్వత లోక్ అదాలత్ న్యాయమూర్తి జి వల్లభనాయుడు పిలుపు. మందకోడిగా సాగుతున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ 2464 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపిన డిఈఓ ప్రేమ్ కుమార్.
కూటమి ఏడాది పాలనలో ప్రకటనలు ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మండిపాటు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.